శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీద్పేటలో మాత్రం ఒక్కసారిగా గోపి అనేటటువంటి వైసీపీ నేత హత్యతో ఒక్కసారిగా గ్రామం అంతా కూడా ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. దాదాపు నిన్న జరిగినటువంటి హత్య మీద ప్రస్తుతం కూడా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అయితే కావాలనే ప్రత్యర్థులు పన్నాగం పన్ని మరి గోపి అనేటటువంటి వ్యక్తిని రెక్కి చేసి ఎవరూ లేనటువంటి సమయం చూసి అత్యంత కిరాతకంగా అత్యంత దారుణంగా హతమార్చినట్టుగా ప్రస్తుతం ఇక్కడ ఉండేటటువంటి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఫరీద్పేట గ్రామం అనేది హైపర్ సెన్సిటివ్ గ్రామం. ఇక్కడ ఎప్పుడు చూసుకున్నా సరే రెండు వర్గాలు కనిపిస్తుంది, ఒకటి వైసీపీ ఒకటి టీడీపీ. అయితే వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీపీ మొదలవలసిన చిరంజీవికి సంబంధించినటువంటి అనుచరుడు కుడిభుజంగా చెప్పుకుంటున్నటువంటి గోపి అనేటటువంటి వ్యక్తిని అయితే ప్రస్తుతం హత్య చేశారని చెప్తున్నారు. అయితే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి పోలీసులు ఒకలా చెప్తుంటే వీళ్ళు మాత్రం ఒకలా చెప్తున్నారు. ఈ మొత్తం విషయం మీద అసలు ఏం జరిగింది ఏంటి అనేటటువంటిది ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళు అదేవిధంగా మిగతా వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రెడ్ బాడీ అయితే రిమ్స్ హాస్పిటల్లో పోస్ట్మార్టం నిమిత్తం తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం గ్రామంలో మాత్రం ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. పోలీస్ బందోబస్తు కూడా గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. అసలు గోపి అనేటటువంటి వ్యక్తి చనిపోవడానికి గల కారణాలు ఏంటి, వీళ్ళేమనుకుంటున్నారు ఒకసారి వీరి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, అసలు ఏం జరిగింది అంటారు? అప్పటి వరకు బాగానే ఉండేటటువంటి వ్యక్తి అసలు సడన్గా అంత దారుణంగా ఎవరు హత్య చేసి ఉంటాడు? ఇది యాక్చువల్గా మాకు పోలీస్ సపోర్ట్ అయితే లేదు. పోలీసులు రెచ్చగొట్టి చేస్తున్న హత్యలు ఇవి. కేవలం పోలీసులు రెచ్చగొట్టి చేస్తున్న హత్యలు ఇవి. ఇప్పటి వరకు మేము 5 సంవత్సరాలు అయింది, ఒక్క రికార్డు కూడా మాది లేదు. కూటమి ప్రభుత్వం చేసిన ఇవి తప్ప మేము ఆల్రెడీ కార్యకర్తలకి 2-3 ఆల్రెడీ తన్నాం. మేము రిపోర్ట్ ఇచ్చాం. ఎఫ్ఐఆర్ కూడా కట్టని పొజిషను. 11 నెలలు కూడా దాటలేదు. 11 నెలలు వాడిని చంపిస్తారు. అందులో అసలు ఎవరిని అరెస్ట్ చేశారో మాకే తెలియట్లేదు. గతంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఒక డ్రైవర్ని హత్య చేశారు అని చెప్పారు. అయితే అప్పుడు కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఆ కేసు విషయం ఏంది? ఇప్పుడు ఆ కేసులో ఎవరిని వేశారో తెలియదు. ఒక అనామకుల్ని గంజాయి బ్యాచ్ని వేశారు. గంజాయి తాగిన వాళ్ళని వేశారు అంతే తప్ప అసలు నిందితుల్ని ఎవరిని వేయలేదు. మేము 9 మంది మీద కంప్లైంట్ ఇచ్చాం. 9 మందిలో గంజాయి బ్యాచ్ని వేసారు తప్ప అందులో 9 మందిలో ఎవరిని వేయలేదు. నిన్న చనిపోయినటువంటి గోపి అనేటటువంటి వ్యక్తి వైసీపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్తున్నారు. అసలు ఆయన హత్య వెనుక కారణాలు ఏమనుకుంటున్నారు? ఆయన హత్య ఇదే రాజకీయ హత్య, పోలీస్ హత్య. మెయిన్ పోలీసులు కావాలని సపోర్ట్ ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి పోలీసులు సపోర్ట్ ఇస్తున్నారు. సపోర్ట్ ఇవ్వడం వల్లే ఆ రోజు ఆయన్ని చంపినప్పుడు, మన కోనప్రసాద్ని చంపినప్పుడు అసలు నిందితులను అరెస్ట్ చేస్తే ఈరోజు ఈ పొజిషన్ రాదు. ఇది పోలీసుల హత్య, రాజకీయ హత్య అయితే కాదు. డిఎస్పీ నిన్న మాట్లాడుతూ ఇది కేవలం కుటుంబ నేపథ్యాల వల్ల జరిగినటువంటి హత్యగా చెప్తున్నారు. అసలు దీని మీద ఏమంటారు? కుటుంబాలు ఎవరికి ఉన్నాయి? ఇది కుటుంబ హత్య అయితే కాదు. ఆయనకి సత్తారోడు, నేను మొదలు చూడండి, కుటుంబ హత్యలు ఉంటాయి. ఇది కేవలం పోలీసు హత్య, రాజకీయ హత్య, కూటమి హత్య. ఇది కేవలం కూటమి హత్య. కూటమిలో మేమే వాళ్ళు ఇప్పటికి 3 సార్లు మా మీద అటాక్ చేస్తే మేము కంప్లైంట్ ఇస్తే కనీసం పట్టించుకోలేదు. పట్టించుకుంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు. ఏం చేస్తాం? మేము నోరు మూసుకొని కూర్చుంటాం. ఏం చేస్తాం? కూటమి ఉంది, ప్రభుత్వం ఉంది, పోలీసులు వాళ్ళు మాకు సపోర్ట్ లేదు, పోలీస్ సపోర్ట్ లేదు. మేము కంప్లైంట్ ఇచ్చాం. ముందు ఇంకెవరికైనా ప్రాణహాని ఉందనుకుంటున్నాం. ఉంది. నెక్స్ట్ టార్గెట్ నాదే.
నెక్స్ట్ టార్గెట్ నాదే, నెక్స్ట్ టార్గెట్ నాదేనండి. ఇప్పుడు అన్నయ్యకి నలుగురు ఉన్నాం, కుడి భుజం ఆడభుజం లాగా ఎంపీపీ గారికి నలుగురు ఉన్నాం. నలుగురిలో 2 అయిపోయారు, 3వ నేను. నెక్స్ట్ టార్గెట్ నాదే. వాళ్ళే చెప్తున్నారు నెక్స్ట్ టార్గెట్ నీదే అని. సార్ మీరు చెప్పండి, అసలు ఇన్సిడెంట్ మొత్తం మీద ఏం జరిగింది? గోపి అనేటటువంటి వ్యక్తి ప్రాణహాని ఉందని ముందే ఏమైనా చెప్పారా ప్రత్యర్థులు, లేకపోతే ఏంటి? మా ఊళ్ళో ఆల్రెడీ పోలీస్ పికెట్ ఉంది. లాస్ట్ ఇయర్ చనిపోయిన ఒక కుర్రాడు కోనప్రసాద్ అని అతను చనిపోయినప్పుడు సరైన యాక్షన్ తీసుకుని ఉంటే అలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఏమనంటే ఫ్యూచర్లో అలాంటి జరగకుండా ఉంటుంది, చేసిన వరకు ఆగిపోయింది అనేసి మాకు పోలీసు మాట్లాడి పికెట్ ఉంది, ఇంకా ఫ్యూచర్లో అలాంటి జరగకుండా చూస్తాం అన్నారు. అయినప్పటికీ కూడా మళ్ళీ నెల 10 నుండి వాళ్ళు లేనిపోయి అరెస్ట్ చేయడం అని చేస్తున్నారు. పోలీసు దృష్టి తీసుకెళ్ళినా సరే అలాగే చూసి చూడనట్టు ఊరుకుంటారు. అయితే అయిన తర్వాత ఇలా కొట్టినప్పుడు కూడా మరి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. దాన్ని ఆసరాగా తీసుకొని మళ్ళీ నిన్న ఒక 10 మంది కుర్రోళ్ళు అక్కడ 2-3 రోజులు ట్రెక్కి కూడా చేస్తారు. అతను సిమెంట్ రోడ్ చేస్తాను. సత్తర్ గోపైన అతను వైస్ సర్పంచ్, స్కూల్ కమిటీ చైర్మన్ కూడాను, వైసీపీ మండల స్థాయిలో యాక్టివ్గా ఉంటారు. అతను సీసీ రోడ్డు చేస్తాను ఇక్కడ మన కోయిరాలు కాలనీ దగ్గర, కోయిరాల జంక్షన్ దగ్గర. అక్కడ పనికి వెళ్తుంటే ఇద్దరు అతను అన్నయ్య కొడుకు వెళ్తుంటే ఆపేసి అటాక్ చేసి ఆ పక్కకి తీసుకెళ్ళిపోయి పూర్తి చేశారు. ఫస్ట్లో కొట్టేసి ఇలా కాలర్ పట్టుకొని వెనక్కి లాక్కెళ్ళిపోయి. ఇందులో ఎవరెవరు ఉన్నారు అనేటటువంటి స్పెసిఫిక్ గా తెలుసా? ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా వెళ్ళారు, బట్ ఆయన పారిపోయి వచ్చారు. ఆయన చెప్పారు, ఆ పేర్లు చూసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పారు. మరి పోలీసులు ఎంతవరకు ఎస్పీ గారు అయితే న్యాయం చేస్తాం తప్పకుండా. గత జరిగింది అలాగే జరిగింది, ఇచ్చేసింది. అంటే ఇది ఇక్కడ నిన్న డిఎస్పీ మాట్లాడుతూ కంప్లీట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కంప్లీట్ గా ఇది కుటుంబ నేపథ్యాల వల్ల జరిగిందని. అసలు మీరు ఇంత ఏకీభవిస్తారా? ఏం లేదండి, అదంతా తప్పుడు రిపోర్ట్లు. అసలు అలాంటి మాట్లాడబట్టి ఇలా అంతవరకు వస్తున్నారు. అది ఏం కాదు, అసలు దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే వాళ్ళు అక్కడ తెల్లవారి నుంచి 3 రోజుల నుండి అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు ఇచ్చేస్తారు. అది 3 వేలతో ఎన్నో వస్తుంది. ఫరీద్పేట్ అంటేనే చాలా హైపర్ సెన్సిటివ్ విలేజ్. సో ఇప్పటి వరకు ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఎలక్షన్స్ అయిపోయి 1 ఇయర్ అయిపోతున్నా ఎప్పటికప్పుడు పోలీస్ పికెటింగ్ ఉంటుంది, ఎప్పుడు కూడా నిరంతరం పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది. సో ఈ రోజు సంవత్సరం ఏడాది వ్యవధిలోనే 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇలాంటివి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? అది ఇప్పుడు పోలీసులు తీసుకునే చర్యను బట్టి ఉంటుందమ్మా. పోలీసులు తీసుకునే చర్య సరిగ్గా ఉంటే అసలు ఇప్పుడు ఇది జరిగేది కాదు. మొదట జరిగినప్పుడే కానీ యాక్షన్ తీసుకుని ఉంటే ఇలా జరిగేది కాదు. కుర్రలు అసలు పోలీసులు అంటే పూర్వం గ్రామంలో ఒక పోలీసు ఉంటే భయపడరు. ఇప్పుడు పోలీసులు ఉంటే వాళ్ళ ముందే వీళ్ళు గంజాయిలు తాగి చదువు కూర్చుంటారు కుర్రలు. అది అందరూ తెలుసు. స్కూల్ దగ్గర ఆడి దగ్గర మొత్తం ఇబ్బంది పెడతారు. అయినా సరే పోలీసులకి అంత ఇది ఇప్పుడు లేదు. ఎందుకు జరిగిందో తెలదు. వన్ సైడ్ కాదు పోలీసులు, అసలు పోలీసు అంటే ఎవరు భయపడిన పరిస్థితి లేదు ప్రజెంట్. ఎందుకంటే మా ఊర్లో అప్పుడు చనిపోనిచ్చి ఎప్పుడైతే యాక్షన్ తీసుకోలేదో తర్వాత పోలీసు ఏది చేస్తారు, వెళ్తే నల్లాలు వెళ్తాం, అక్కడే తింటాం అన్ని విధంగా మాట్లాడతారు. కానీ పోలీసు అంటే అసలు భయం లేకుండా పోయింది. వాళ్ళు ఉన్నారు చూసుకుంటారు, పెద్దలు ఉన్నారు చూసుకుంటారు, పార్టీ నాయకులు ఉన్నారు చూసుకుంటారు అనేసి అలా తయారైనమాట. ఏటవుతుంది అనే విధంగా తయారైనారు. సో ప్రస్తుతం మనతో పాటు ఏదైతే గోపి అనేటటువంటి వ్యక్తి హత్యకు గురయ్యారో ఆయనతో పాటు ఆ టైంలో ట్రావెల్ చేసేటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, అసలు ఎవరెవరు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఒకసారి ప్రత్యక్షంగా ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? నా పేరు సత్తర్ కోటేశ్వరరావు గారు, నిన్న మధ్యాహ్నం గోపి అనేటటువంటి వ్యక్తి హత్యకు గురయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ఆయనతో పాటు మీరు కూడా బైక్ మీద వెళ్తున్నారని చెప్పారు. అసలు అక్కడ ఏం జరిగింది వాస్తవం? మేము భోజనంకి అక్కడ సీసీ రోడ్ వర్క్ అవుతుంది మేడం. అక్కడ మధ్యాహ్నం భోజనంకి ఇంటికి వచ్చాం. ఫోన్ చేసి మళ్ళీ 2:15 నిమిషాలకు 2:20 నిమిషాలకు బయలుదేరాం ఇంటి దగ్గర. అలాగా కోయిరాల జంక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్పీడ్ బ్రేకర్లు దాటేమో లేదో వచ్చి మూకేసి అక్కడ నుంచి కొట్టడం మొదలెట్టారు. మేము కింద పడిపోయాం. సడన్గా వాళ్ళు వచ్చి బైక్ ఆపేసి కొట్టారు. సడన్గా బైక్ అడ్డంగా వచ్చి ఆపేసి కొట్టేశారు. కొట్టే బండి తిరగబడిపోయింది. మా కాళ్ళ మీద బండి ఉంది, మేము బయటకు వచ్చే ఛాన్స్ లేదు. కొట్టడం మొదలు పెట్టినారు. ఎంత ఆపినా ఆగలేదు. మీరు ఆపడానికి ట్రై చేశారని? ఆపడానికి ట్రై చేశాను, 2 సార్లు ట్రై చేశాను. 2 సార్లు కూడా నన్ను కొట్టి గెంటేశారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు మరి ఇక మనం ఇక్కడ ఆపితే ఆగడలేదు కదని చెప్పేసి మనం వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఇటు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకెళ్ళేటప్పటికి ఎక్కడైతే కొట్టారో ఆ స్పాట్లో బాడీ లేదు. ఆ వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఆడ తీసుకెళ్ళిపోయి తలగట్ట నున్నగా చేత కొట్టేసి
అక్కడ ఆ రక్త మందులు పడేశారు. మేము వెళ్ళేటప్పుడు మళ్ళీ మేమందరం పూటే అక్కడికి వెళ్ళేటప్పటికి ఎవరు లేరు అక్కడ. సో మీరు ప్రత్యక్షంగా చూసారు ఎవరు బండి ఆపారు, ఎవరు వచ్చారని. సో అందులో మీ ఊరికి సంబంధించిన వాళ్ళే ఉన్నారా లేదా అందరూ మా గ్రామస్తులే ఉన్నారు మేడం. బయట వ్యక్తులు అయితే ఎవరు లేరు. కంప్లీట్ గా దీన్ని చేసింది గ్రామస్తులే. మొత్తం ప్రతిపక్షం వాళ్ళే మేడం. అందరూ గ్రామస్తులే, బయట వాళ్ళు అంటే ఎవరు లేరు. సో మరి ఇది జరుగుతున్నప్పుడు ఆల్రెడీ పోలీస్ పికెటింగ్ ఉంటుంది కదా, గ్రామంలో పోలీసులు ఉండే ఉంటారు కదా, వాళ్ళకి తెలియలేదు. అందులో పోలీసులు ఉన్నారు, కాకపోతే మేము అక్కడ జరిగింది NH రోడ్డు మీద జరిగింది. మరి పికెట్ అయితే ఊర్లో అయితే ఉంది. మరి ఇక్కడ ఇది ఆ స్పాట్లో మాత్రం 2:30 టైంలో జరిగింది మేడం. అక్కడ షాపులలో ఉన్నారు, వాళ్ళు చూశారు, వెళ్ళిపోయే వెహికల్స్ గట్రా ఉన్నాయి, చూసుకొని వెళ్ళారు తప్ప కానీ ఎవరు ఆపే ప్రయత్నం అయితే మాత్రం ఎవరు చేయలేదు. సో చూస్తున్నారు కదా, నిజంగా ప్రత్యక్ష షాప్ చెప్పిన దాని ప్రకారం అయితే ఆయన ఇంటి దగ్గర నుంచి ఏదైతే సీసీ పనులు అవుతున్నాయో అక్కడికి వెళ్తున్నామని చెప్తున్నారు. అయితే ఈ గ్రామానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులే కావాలని బండి ఆపి అడ్డగించి మరీ పక్కకి లాక్కి వెళ్ళి ఈ ఘటనకి పాల్పడ్డారని చెప్తున్నారు. అయితే ఇది ఇక్కడితో ఆగదని చెప్తున్నారు. ఇక్కడికి ఉండేటటువంటి ఎంపీపీ, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి అనుచర వర్గం ఏదైతే ఉందో వాళ్ళందరి మీద కూడా ప్రస్తుతానికి అపాయం ఉంది అంటున్నారు. ఇది కేవలం పోలీసులకు వైఫల్యం వల్లనే జరిగింది. గతంలో ఒక హత్య జరిగినప్పుడు చర్యలు తీసుకొని ఉన్నట్లయితే ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళకి భయం వచ్చేది, కానీ అప్పుడు చూసి చూడనట్లుగా వ్యవహరించడం వల్ల మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. ఫ్యూచర్లో కూడా వీళ్ళకి ప్రాణభయం ఉంది అని చెప్తున్నారు. కనీసం ఇప్పటికైనా సరే పోలీసులు వన్ సైడ్గా కాకుండా అందరికీ ఒకే విధంగా మద్దతు ఇస్తూ వీళ్ళ యొక్క రక్షణ అయితే చేపట్టాలి అని మాత్రం కోరుకుంటున్నారు. ఏదేమైనా సరే ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామం అంతా కూడా ఉలికి పడింది. ప్రస్తుతం గ్రామంలో అయితే మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఉందని చెప్పుకోవచ్చు.